ప్రవచన నెరవేర్పు, ప్రవచనాలను నెరవేర్చే దానికి క్రమంగా ఆయన ఏం చేశారో చెప్పిన ఆ అమ్మని పిలిచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇకనైనా లేనన్న లోటు నీకు ఉండకూడదు. నేను ఎంత చూశానో నిన్ను అంతకన్నా ఎక్కువ చూస్తాడు. ఎందుకంటే ఆయన ఎంతో ప్రేమించాడు. నన్ను ప్రేమించిన రీతిగానే నిన్ను కూడా ప్రేమిస్తాడు. దేవుని స్తోత్రం. మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ప్రేమ. మనలో ఏముండాలండి? ప్రేమలు. ప్రేమలు 3 రకాలు. దానియేలు ఎన్ని రకాలు? 3 రకాలు. అగాపే ప్రేమ, ఫిలియోస్ ప్రేమ, ఎరోస్ ప్రేమ. ఎరోస్ అంటే ఐ లవ్ యూ డార్లింగ్ అని ఊళ్ళంటే వెళ్ళిపోతాడు, అది ఎరోస్, శరీర సంబంధమైన ప్రేమ. ఫిలియోస్ అంటే ఏంటి తెలుసా? సహోదర ప్రేమ. సహోదరుడు తిన్నాడో లేదో అని. మొన్న ఒక చిన్న పాస్టర్ గారు మా ఇంటికి వచ్చారు. అమ్మగారు ఊళ్ళో లేరు, నేనున్నాను. భోజనానికి వెళ్ళినామా, నేనా తెచ్చుకున్నా వద్దా అనుకో. లోకములో శరీర సంబంధమైనటువంటి ప్రేమకు ఆయన ఏం చేశాడంటే వారధి వేశాడు. స్తోత్రం చెప్పండి. మనం కూడా ఏం చేయాలంటే ప్రేమకు పునాదులు వేయాలి. సహోదరుల మధ్య ప్రేమను నిలపాలి. సహోదరుల మధ్య ప్రేమ వారధి వేసి వారిని ఒకరినొకరు హత్తుకునేటట్లు, కలిసి జీవించేటట్లు చేయాలి. అదే క్రీస్తు ప్రభువారు మనకు నేర్పిన 3వ మాటలోని సారాంశము. ఆ తల్లి జీవించినంత కాలము సహోదరుడు ఆమెను తల్లిలాగా చూసుకున్నాడు. ఆమె బిడ్డలేని లోటు మర్చిపోయి ఆయన్నే బిడ్డగా చూసి వారి జీవితకాలం అంతా కూడా కొనసాగారు. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రభువు వారు లోకమునకు వచ్చిన తర్వాత, నీవు నేను మనమందరం నమ్మిన తర్వాత మనలను అనాథులుగా విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. నేను మిమ్మల్ని అనాథులుగా విడువను, వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాను అని చెప్పినటువంటి ఆయన. అంతేకాదు, నిన్ను సృష్టించిన వాడు నీకు పూరించండి మాట విన్నారా? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త. అంటే పెనిమిటిపోయిన స్త్రీలకు ఆయనే అన్ని భరించేవాడిగా ఉంటున్నాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అంతేకాదు, తల్లి లేని వారికి, దిక్కు లేని వారికి ఆయనే తండ్రిగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. కనుక అట్టి దేవుని ప్రేమ మనలో నింపుకోవటానికి ఈ 3వ మాట యొక్క సారాంశం. ఎన్నో గుడ్ ఫ్రైడేలు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఏమండి? కానీ ఈ 7 మాటల్లో కనీసం ఒక మాట అయినా నీ హృదయంలో భద్రపరచుకోకపోతే, 7 మాటలు నేర్చుకున్నావు కదా, ఈ 7 మాటల్లో మొట్టమొదటి మాట క్షమించాలి. ముందు నువ్వేమున్నాయినా సరే నువ్వు క్షమించలేకపోతే ఇంకా నువ్వు క్రీస్తు ప్రేమ నీలో లేదు. నీవు ఆత్మను రక్షించాలి. ఎవడైనా చెడిపోతున్నాడు, నశించిపోతున్నాడు అనుకో, వాడు తాగుపోతేనే, వ్యభిచారైనా, దొంగ అయినా, పేకాట్లాడివాడైనా, కోడిపందేరోడైనా అది జాగ్రత్తగా ట్యాకిల్ చేసి వాడిని ఏం చేయాలంటే సన్నిధికి నడపాలి. అదే దేవుని ప్రేమ. ఆ రీతిగా దేవుని సన్నిధి నడిపించి వాడు ఆత్మను రక్షించాలి. క్రీస్తు ప్రభు ద్వారా నేర్చుకునే 2వ మాట. 3వ మాట ఏంటంటే ప్రేమ. తల్లి ప్రేమ, బిడ్డల ప్రేమ. ఒకరికొకరికి ఆత్మీయ ఆనందము, శరీరానందము కలుగునట్లుగా ఒకరికొకరికి సంబంధ బాంధవ్యాలు కల్పించాలనేది ప్రభు ద్వారా మనం నేర్చుకున్నటువంటి మాట. అత్త కోడళ్ళు ఎక్కడి నుంచి అని కలిసి ఉండడం ప్రయత్నం చేయండి. కూతురు అల్లుడికేమో చారేసి పెట్టి కూతురికేమో చేప ముక్కలు కూరేసి పెట్టకూడదు. అత్తగారులు అల్లుడిని, కూతుర్ని కూడా సమానంగా చూసుకోవాలి. కోడల్ని, కొడుకుని కూడా సమానంగా చూసుకోవాలి. ఈ ప్రేమ మీరు అందరూ కలిగి ఉండాలి. అది ఎవరి ద్వారా కలిగి ఉండాలి? క్రీస్తు ద్వారా కలిగి ఉండాలి. అదే నిజమైన గుడ్ ఫ్రైడే.